అందరికీ నమస్కారం. మీరు చూస్తుంది చాణక్య తెలుగు మీడియా. ఈ రోజున కృష్ణా జిల్లా పెడన్ నియోజకవర్గంలో జన సైనికుడి కింద ప్రతి ఒక్క మనిషికి తెలిసిన వ్యక్తి ఎస్వి బాబు ఈ రోజున పార్టీ నుంచి బయటకు వచ్చి ఇండిపెండెంట్గా రెబల్ అభ్యర్థిగా జనసేన నుంచి పోటీ చేస్తానని చెప్పి గత 2 రోజులుగా ప్రచార మాధ్యమాల్లో వాట్సాప్లో హల్చల్ చేస్తుంది. అదే విషయం ఈ రోజున ఎస్వి బాబుని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేయడానికి ఈరోజు మనం ఎస్వి బాబు గారి దగ్గరికి వచ్చాం. ఎస్వి బాబు గారు, చెప్పండి, అసలు ఎందుకు మీరు ఇంత పవన్ కళ్యాణ్ అంటే ఎంతో అభిమానం కనబరిచిన మీరు ఈ రోజున నేను రెబల్ అభ్యర్థి కింద పోటీ చేస్తాను, నేను జనసేనకి ఎదురెళ్తాననే పరిస్థితి వచ్చింది, ఎందుకని దీని కారణాలు ఏంటంటారు? ముందుగా చాణక్య తెలుగు మీడియా ఛానల్కి ప్రేక్షకులకు నా నమస్కారం. నా పేరు ఎస్వి బాబు. పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా కాదు, 5 సంవత్సరాలుగా జనసేన జెండా పట్టుకుని నియోజకవర్గంలో అనేక సమస్యల మీద పోరాడిన దాఖలాలు ఉన్నాయి. మంత్రి జోగి రమేష్ మంత్రి అయిన తర్వాత ఆయన చేస్తున్న అక్రమాలను, అన్యాయాలను, ఈ నియోజకవర్గంలో ఆయన చేస్తున్న దోపిడీలను మీడియా ముఖంగా అన్నిటిని అనేకమైన మేము బహిర్గతం చేసి ఆయనకు ఎదురీడి అనేక ఇబ్బందులకు గురయ్యాం, అనేక అవమానాలను మేము భరించాం. కేవలం జనసేన జెండాతోనే అనేక పోరాటాలు చేశాం. దానికి కారణం మా నియోజకవర్గం బాగుండాలని, మా నియోజకవర్గ ప్రజలు అభివృద్ధి చెందాలని. ఇది తీర ప్రాంతం కనుక పెడ నియోజకవర్గం ఎక్కువ వ్యవసాయ ఆధారిత ప్రాంతం కనుక ఈ నియోజకవర్గం బాగుండాలి, ఇక్కడ సదుపాయాలన్నీ ఉండాలి, తాగునీరు ఉండాలి, సాగునీరు ఉండాలి, ఇక్కడ ప్రజలందరూ బాగుండాలనే ఉద్దేశంతో జనసేన జెండా పట్టుకుని అనేక పోరాటాలు చేశాం. ఆ పోరాటాల ఫలితంగా జనసేనకి సీట్ వస్తుంది, ఖచ్చితంగా పెడ నియోజకవర్గంలో జనసేన జెండా రెపరెపలాడుద్దని ఎంతో ఆశగా ఎదురు చూసి నిరాశ చెందడం వల్ల మేము ఈరోజు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది తప్ప పార్టీకి కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ ఎక్కడా కూడా ఒక చిన్న మాట కూడా మాట్లాడిన దాఖలాలు లేవు. అయితే నియోజకవర్గంలో ఇవాళ ఉన్న అనేకమైన విషయాలను క్రోడీకరించుకుంటే ఒక బలమైన సామాజిక వర్గానికి అన్యాయం జరిగిందని చెప్పాలి. ఏ పార్టీ కూడా ఒక సామాజిక వర్గాన్ని పూర్తిగా విస్మరించింది. దానికి చాలామంది నన్ను అప్రోచ్ అయ్యి ఎందుకు ఇలా జరుగుతుంది, ఏ పార్టీ చూడదా, ఇంత బలమైన సామాజిక వర్గాన్ని ఎందుకు విస్మరించింది, మనం ఎందుకు నామినేషన్ వేయకూడదని అనేక మంది పెద్దలు నాతో మాట్లాడితే నేనున్నా, ఖచ్చితంగా నేను వేస్తా, నేను మీ అందరి తరపున నిలబడతా, బడుగు బలహీన వర్గాలకి హక్కును చేర్చుకుంటా, మిగతా అన్ని వర్గాలని కలుపుకుని పోదాం, ఎందుకు మనకి సీట్ రాదో, ఎందుకు మనం గెలవమో చూద్దామనే ఉద్దేశంతో మేము ముందుకెళ్తున్నాం తప్ప పవన్ కళ్యాణ్ గారికి కానీ పార్టీకి కానీ ఎక్కడ వ్యతిరేకంగా ఈ చర్య కాదని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. కూటమిలో భాగంగా పవన్ కళ్యాణ్ ఈ రోజున పెడన్ నియోజకవర్గంలో అయితే టీడీపీకి ఇవ్వటం జరిగింది. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారికి తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా వెళ్ళట్లేదు అంటున్నారు. మీరు పోటీ చేసి ఇండిపెండెంట్గా ఏదన్నా కూటమి అభ్యర్థి ఓటమి పాలైతే అది మీరు పవన్ కళ్యాణ్కి ఎదురెళ్ళినట్టే కదా. ఇక్కడ మీకు ఇంకొక విషయం చెప్పాలి. సరే, టీడీపీకి కూటమి భాగంగా మీరు ఇచ్చారంటున్నారు, ఓకే. ఇప్పటి వరకు టీడీపీ మమ్మల్ని క్షేత్రస్థాయిలో ఎక్కడ కలుపుపోయింది? వాళ్ళు ఎక్కడ కలుపుపోకుండా వాళ్ళు ఓటమి చెందుతారా, గెలుపు చెందుతారా అని దానికంటే మేము ఇన్నాళ్ళ మట్టి మేము చేసిన పోరాటాలని, ఇన్నాళ్ళ మట్టి మేము నియోజకవర్గంలో తిరిగిన మా కష్టార్జితాన్ని గుర్తింపు లేనప్పుడు మరి మేము కూడా గుర్తింపు తెచ్చుకోవాలి కదా. మేము పోటీ చేయడం తప్పేందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. అంటే ఇప్పుడు టీడీపీ వాళ్ళు వచ్చి మనకి గుర్తింపు వచ్చి మనల్ని కలుపుకెళ్దాం, మీరు రండి అని చెప్పి మీ దగ్గరికి అయితే వస్తే మీరు రెడీ అని కాదు. ఎందుకంటే ఇక్కడ క్షేత్రస్థాయిలో అనేకమైన సమీకరణలు ఉన్నాయి, అనేకమైన ఇబ్బందులు ఉన్నాయి. ఆ ఇబ్బందులన్నీ అధిగమించిన తర్వాత నేను నిర్ణయం తీసుకుంటాను. కానీ ఆల్రెడీ నేను నిర్ణయం తీసేసుకున్నాను. ఎందుకంటే ఎప్పుడైతే సీట్ అనౌన్స్మెంట్ చేసి దగ్గర 1 రోజులు అవుతుంది. 1 రోజులు లేని సమన్వయం ఈ 4 రోజుల్లో వస్తుందని నేను ఎలా అనుకోవాలి? మీరు ఆలోచించండి. అంటే ఈరోజు జనసేన పార్టీలోకి బలమైన ఎంపీ క్యాండిడేట్ బాలశౌరి అయితే రావడం జరిగింది. ఆ బాలశౌరి అన్న అతను అందరినీ కలుపుకొని వెళ్తాడనే బయట మంచి ఇది ఉంది. మరి బాలశౌరి వచ్చి రేపు నియోజకవర్గాల్లోకి వస్తున్నారు.
వచ్చే సమయంలో ఆయన పిలిచి మీరందరూ కలిసి ఉండాలి, మీరు చేయాలి అనే మిమ్మల్ని మీతో మాట్లాడటం జరిగితే ఏమన్నా మీరు కన్విన్స్ అయ్యే పరిస్థితి ఏమన్నా ఉందా? చూద్దామండి, ఆలోచిద్దాం. అక్కడ వరకు వస్తే ఆలోచిద్దాం. మనం ఇప్పుడైతేనే నేనైతే పోటీ చేయాలని దృఢంగా నిశ్చయించుకున్నాను. ఆ రకంగానే ముందుకు పోతాను. రాబోయే రోజుల్లో ఏ రకంగా మారుతుందో ఆలోచిద్దాం. ఇప్పుడే మనం ఎంత మాట చెప్పగలుగుతాం. అయితే పవన్ కళ్యాణ్ ఈ ఒక్కసారికి నా మాట వినండి, ఈ ఒక్కసారికి నా మాట అండి. ఎందుకంటే ఇప్పుడు దాకా ఈ ప్రభుత్వం మళ్ళీ వస్తే పరిస్థితులు అయితే వేరేగా ఉంటాయి. మీరు ఒక్కసారికి ఇని కూటమికి ఇచ్చేసి గెలిపించమంటున్నారు. సొంత జన సైనికులైన మీరే అర్థం చేసుకోలేకపోతే ఇంకా బయట ప్రజలు మిమ్మల్ని చూసి టీవీల్లో అక్కడ ఇక్కడ చూసి మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయిన వాళ్ళు జారిపోతారు కదా. పవన్ కళ్యాణ్ గారి మాటను అర్థం చేసుకోకూడదని కాదు, పవన్ కళ్యాణ్ గారు కూడా మా బాధను అర్థం చేసుకోవాలని మా ప్రయత్నం తప్ప మేము పవన్ కళ్యాణ్ గారికి ఓటేయొద్దు లేదంటే పవన్ కళ్యాణ్ గారు విజయం సాధించాలని కోరుకునే మొదటి వ్యక్తిని నేనే ఉంటా. ఖచ్చితంగా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు గెలవాలి, లేదంటే ఆ 21 స్థానాల్లో కూడా పవన్ కళ్యాణ్ గారు గెలవాలి అనుకుంటాం తప్ప ఏ సీటు కోల్పోవాలనుకో. మా సమీకరణలు మాకున్నాయి, మా ఇబ్బందులు మాకున్నాయి. మా ఇబ్బందులు కూడా గమనించాలి కదా. మేము ఇన్నాళ్ళ మట్టి సేవ చేసాం, మా ఇబ్బందులు గమనించినప్పుడే కదా మేము ఎన్ని పరిగణలోకి తీసుకుంటాం. ఎంత మటుకి పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు వ్యతిరేకంగా ఎక్కడ పోలేదు. మేము పవన్ కళ్యాణ్ గారు చెప్పిన గీతను ఎప్పుడు దాటలేదు. మేము పవన్ కళ్యాణ్ గారికి అనుకూలంగానే ముందుకు పోతా ఉన్నాం. కష్టపడిన జన సైనికులకి గుర్తింపు లేదు, ఇదే కదా జరుగుతుంది. ఇక్కడే కాదు, ప్రతి చోట చాలా చోట్ల కూడా ఇదే మాట వస్తుంది. కష్టపడిన జన సైనికులకి గుర్తింపు లేదు. మరి కొంచెం అర్థం చేసుకుని పార్టీ కొంచెం సెటిల్ అయ్యే వరకు మరి జన సైనికులు కూడా ఇంకొక 2-3 నెలలు అర్థం చేసుకుని నిలబడితే బాగుంటుంది కదా. నిలబడతారు. కానీ నిలబడటానికి కొన్ని నియోజకవర్గాల్లో ఉన్న సమస్యల్ని ఏదైతే ఇప్పుడు టీడీపీలో పొత్తులో ఉన్నాం, ఈరోజు ఎన్నికలు అయిపోయిన తర్వాత అనేక స్థానిక సమస్యలు రావచ్చు, అనేకమైన వస్తాయి. వాటన్నిటికీ ఏంటి అసలు ఏమి విధి విధానాల్లో ముందుకు పోవాలి. ఆ విధి విధానాలు లేకోకుండా మీరు అడ్జస్ట్ అవ్వండి, మీరు త్యాగాలు చేయండి అని చెప్పుకోవడం కాదు కదా. ఒక విధి విధానాలు రూపొందించాలి, తద్వారా పార్టీ కూటమి ముందుకు పోవాలి, ఈ ప్రజలకు న్యాయం చేయాలనే తాపత్రయం మాలాంటి వ్యక్తులు మేము కొన్ని సూచనలు ఇవ్వదలుచుకున్నాం. పాటిస్తే ముందుకెళ్తాం, పాటించకపోతే వేరే విధానంలో మేము ముందుకు పోతూ ఉంటాం. ఖచ్చితంగా మీలాంటి బలమైన జన సైనికులు గనక ఎదురు రెబల్స్ కింద వస్తే ఖచ్చితంగా కూటమికి అయితే ఇబ్బందులు పాలయ్యే పరిస్థితులు అయితే ఉన్నాయి. మరి దానివల్ల ఇప్పుడు వరకు 5 సంవత్సరాల నుంచి మీరు ఏ అధికార పక్ష ప్రభుత్వంతో అయితే పోరాటం చేశారో ఆ పోరాటం చేసిన అధికార పక్షంలో మళ్ళీ మీరు ఇబ్బందులు పడే పరిస్థితులు ఉంటాయి కదా. ఇక్కడ ఇబ్బందుల కంటే కూడా నియోజకవర్గం ప్రజల ఆకాంక్షలు, నియోజకవర్గం ప్రజల యొక్క వాళ్ళ యొక్క ఆకాంక్షను ఖచ్చితంగా మనం నెరవేర్చాలి. వాటిని కూడా మనం పరిగణలోకి తీసుకున్నప్పుడే కదా మనం సక్సెస్ అవుతాం. వాటిని పరిగణలోకి తీసుకోకుండా ఎంతవరకు మీరే తగ్గండి అంటే జన సైనికులు కూడా ఎంతవరకు తగ్గాలో అది మీడియా మిత్రులు చూస్తున్న ప్రేక్షకులు కూడా అర్థం చేసుకుంటారు. మేము విధి విధానాలు కరెక్ట్గా ఉంటే దాన్ని బట్టి ఆలోచిస్తాం తప్ప ఇక్కడ ప్రజల ఆకాంక్షను మేము ముందుకు తీసుకెళ్తాం తప్ప మా ఆకాంక్షను తీసుకెళ్ళి పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా మేము ఎక్కడా చేయట్లేదు. ప్రజల ఆకాంక్ష ఇవాళ ఒక బలమైన సామాజిక వర్గం ఆకాంక్షను మేము నెరవేరుస్తున్నాం, దానికి అనుకూలంగా మేము ముందుకు పోతున్నాం తప్ప పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా ఎక్కడ మేము ముందుకు పోవట్లేదు. అయితే మరి రాబోయే ఎన్నికల్లో మరి పోటీ చేస్తానంటున్నారు. పోటీ చేయటం అంటే ఇది ఎమ్మెల్యేకి కంటెస్ట్ చేయటం అంటే బాగా ఆర్థికంగా చాలా ఖర్చుతో కూడుకున్న పరిస్థితి. మరి ఇలాంటప్పుడు జీరో పాలిటిక్స్ అని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్పిన జీరో పాలిటిక్స్ని మీరు ముందుకెళ్తానికైతే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది మీ మాటల్లో. మరి ఎంతవరకు మీరు విజయం సాధించగలరని మీరు అనుకుంటున్నారు? ఖచ్చితంగా ఇక్కడ ఎన్నికలు అంటేనే డబ్బుతో అనేక రకమైన ప్రలోభాలకి ఇవాళ లేనిదే గెలవం అనేది సుస్పష్టంగా అర్థమవుతుంది. ప్రజాస్వామ్యబద్ధంగా ఇవాళ ఎన్నికలు జరుగుతున్నాయి అనేది ఎంతవరకు జరుగుతున్నాయి అనేది ప్రజలకు తెలుసు, నుంచున్న నాయకులకి తెలుసు. ఆర్థికంగా ఏం చేయాలి, ఆర్థిక వనరులు ఎలా సమకూర్చుకోవాలి, ఎలా ముందుకెళ్ళాలనేది నా దగ్గర మంచి ప్రణాళిక ఉంది. నేను ఆల్రెడీ జనసేనలో సీట్ ఇస్తే ఏ రకంగా ముందుకు పోయే ఉన్నాం అదే రకంగా ముందుకు పోతాను. నేను గెలుస్తానా ఏం చేస్తాననేది తర్వాత విషయం. అయితే ఎన్నికల్లో పోటీ చేసి మనం సత్తా ఏంటో నిరూపించుకుంటేనే తద్వారా మనం నాయకుడిగా మనం ఎమర్జ్ అవుతాం భవిష్యత్తులో. దానికి ఎంత కావాలో అంత నేను ఖచ్చితంగా ఏదైతే నిబంధనలు ఉన్నాయో పార్టీ ఏదైతే ఎలక్షన్ కమిషన్ మ్యాండేటరీ ఉందో ఆ మ్యాండేటరీ
పరంగానే నేను ముందుకు పోతాను తప్ప ఇవాళ డబ్బు ఒకటే క్రైటీరియా, డబ్బు ఉంటేనే గెలుస్తాం, డబ్బే ముఖ్యం అనుకునేది నేను అంత అనుకోను. ప్రజల ఆకాంక్షలు కూడా ముఖ్యం. ప్రజల యొక్క వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు, వాళ్ళు ఏం కోరుకుంటున్నారు అనేది ఆలోచించాలి. నేను ఒకటే చెబుతున్నాను, ఎవరైనా పెడ నియోజకవర్గంలో పోటీ చేసే నాయకుడు ప్రజల సమస్యల మీద కానీ నేను ఈ సమస్యను తీరుస్తా, తాగునీరు సమస్య ఉంది, తాగునీరు సమస్యను తీరుస్తా, లేదంటే సాగునీరు సమస్య ఉంది, సాగునీరు సమస్యను తీరుస్తా అని ఎవరు ఇవ్వట్లేదు. నాకు ఓటేయండి, వాడు కావద్దు, ఈడొద్దు అనేది తప్ప అసలు సమస్యల మీద క్షుణ్ణంగా డిబేట్ పెడితే మాట్లాడే నాయకుడు ఉన్నాడని నేను ఈ సందర్భంగా నేను అడుగుతున్నా. ఏదైతే ఎస్వి బాబు గారు చెప్తుంది ఏంటంటే పార్టీలో కూటమిలో టీడీపీకి ఇచ్చిన టీడీపీ నుంచి ఎటువంటి ప్రణాళికలు అసలు అందరూ కలుపుకుపోవటం అనే ప్రసక్తే లేని పరిస్థితిలో ఒక మోనోపోలీ కింద వెళ్తాం వల్లనే మేము ఈ రోజున ఇండిపెండెంట్గా పోటీ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. పవన్ కళ్యాణ్ గారికి మేము ఎదురు వెళ్ళట్లేదు, కానీ పవన్ కళ్యాణ్కి మా యొక్క బాధను తెలియజేయడానికే ఈ యొక్క చిన్న ప్రయత్నం చేసే కార్యక్రమంలాగా ఈ రోజున ఎస్వి బాబు గారి మాటల్లో అయితే మనకు తెలుస్తుంది. అయితే మరి ఈ కూటమికి ఎస్వి బాబు గారి యొక్క ఎఫెక్ట్ ఎంతవరకు ఏ మేర ఉంటుంది అనేది రేపు ఎలక్షన్ అయిన తర్వాత అయితే మాత్రం మనకు తెలుసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. కెమెరామెన్ కిరీటితో చిరంజీవి, చాణక్య తెలుగు మీడియా. Please subscribe to Chanakya channel.